హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాము. దుబాయ్‌లో వర్షాలు. ఆ? దుబాయ్‌లో వర్షాలు కాదండి, పెళ్లి. మాది హ్యాపీ మ్యాట్రిమోనీ అండి. సో పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి సవ్యంగా చేసి పెడుతూ ఉంటాం. అంటే ఆషామాషిగా కాదు, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్ స్కీమ్, ప్రీమియం స్కీమ్, గోల్డెన్. సో అలా ఫస్ట్ స్కీమ్ లో ఏంటంటే పెళ్లి అవుతుందో లేదో మాకు కూడా తెలియదు, పెద్ద డబ్బులు పెట్టాలి. సో సెకండ్ దాంట్లో ఏంటి, ప్రీమియం. పర్లేదు, అమ్మాయిని కలిసి గిటోలు ఏం పంపించాం, బట్ మేము అరేంజ్ చేస్తాం. గోల్డ్ అని ఇంకోటి ఉంటుంది, అది మీలాంటి వాడి కోసం. ఎందుకంటే మీకు పెళ్లి కాలేదని పెళ్లి నాకు అయిపోయింది, మీరు నా ముందు తెలిసిపోతుందండి. ఎలా తెలుసు? జస్ట్ ఎందుకు అనిపించింది, ఇంత ఎక్స్పీరియన్స్ మారుతుంది కదా, అది మ్యాట్రిమోనీ వల్ల కలిగిన ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నాకున్న పని ఏంటంటే ఇక్కడున్న ముగ్గురికి పెళ్లి చేయడం అన్నమాట. సో అసలు ఏంది ప్రాబ్లము, మా మ్యాట్రిమోనీ సంగతి ఏంటి, ఇప్పుడు పెళ్లిళ్ళ గోల్ ఏంటి, ఇవన్నీ. వరాలు గారు ఏంటి మరి ప్రాబ్లం ఏంటి సార్? మీరు పెళ్లి చూపులకి వెళ్ళారా, అవ్వలేదా, ఏంటి విశేషం? పెళ్లి చూపులకి వెళ్ళానండి, రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఎందుకంటారు? మ్యాట్రిమోనీ త్రూ వెళ్ళలేదు మీరు? మామూలుగా జస్ట్ ఇట్లా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేసాము. ఎందుకు రెస్పాన్స్ సరిగ్గా ఫేవరబుల్ గా లేదండి. ఫేవరబుల్ గా ఉన్నాయి, నాకు అంతగా ఫేవరబుల్ అనిపించలేదు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరగడం వల్ల ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మా బ్యాచులర్ అయిన మా గణా గారికి కూడా పెళ్ళి అవ్వట్లేదు. సార్ మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనకు అమ్మాయి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరిగితే ఎలా సార్ మీకు అమ్మాయి ఎలా సెట్ అవుతుంది? కష్టం కదా. మీరు పక్క కూర్చొని నేను అదే అనుకున్నాను. మీరు ఇప్పుడు మ్యాట్రిమోనీ గురించి కాకుండా పెళ్లి సంగతులు మాట్లాడదాం. సో ఎనీవేస్, వెల్కమ్ టు ద గ్రాండ్ మీట్ ఆఫ్ ఆ ఒకటి అడక్కు. May 3rd రిలీజ్ అవ్వబోతోంది. మేమందరం ఇవాళ సినిమాకి సంబంధించిన కబుర్లన్నీ మాట్లాడుకోబోతున్నాం, కాన్సెప్ట్ దగ్గర నుంచి వర్కింగ్ ఎవ్రీథింగ్. సో స్టార్టింగ్ విత్ నరేష్ గారు. హలో నరేష్ గారు, చెప్పండి నరేష్ గారు, ఏంటి వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అంటారు, ఇంటర్నేషనల్ ప్రాబ్లం? మొన్న ఒక టీజర్ చిన్నది రిలీజ్ చేశారు అన్ని భాషల్లో. అందరూ పెళ్ళి ఎప్పుడు, మదువే యావాగా, ఎప్పుడు, ఇంకేం లాంగ్వేజ్ ఏంటది, కన్నడ, హిందీ అన్ని. ఎందుకు సార్ అంత స్ట్రెస్? అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అవ్వలేదు అనేవారు. ఇప్పుడు 30 అనేది నార్మల్ అయిపోయింది, న్యూ నార్మల్ అయిపోయింది. అంతే కదా, మా అబ్బాయి 32, 35లో 30 ఏళ్ళు అడిగిపోతుందండి. సో అంటే ఇట్స్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్, నేను మ్యారేజ్ అంటే నేను ఒక రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాను, నేను కిషోర్. కానీ నేను అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాను, కానీ నాకు పెళ్ళిళ్ళు అవ్వవు. సో ప్రతి వాడు వచ్చి పప్పను ఎప్పుడు పెడతావు, ఒక ఇంటి వాడు ఎప్పుడు అవుతావు, పెళ్ళి ఎప్పుడు అని అంటుంటే ఇది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చే ఫన్ ప్యాన్ పట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్లో. ఓకే, సో వెరీ నైస్. మరి ఇక వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఫరియా అలియాస్ సిద్ధి. హాయ్ సిద్ధి. హలో. సో ఫరియా అలియాస్ సిద్ధి, హాయ్. హలో. సో చెప్పండి, హౌ యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఆ ఒకటి అడక్కు? అసలు మీ పెళ్లి సంగతులు ఏంటి, మీకెందుకు పెళ్ళి అవ్వట్లేదు, అసలు అవుతుందా? మాకు స్టోరీ పెద్దగా తెలియదు, నిన్న మొన్ననే పుట్టినా. సో ఎందుకు పెళ్ళి ఇప్పుడు అవసరమా? చిన్న వయసు పెళ్ళ అంటారా అందరు మిమ్మల్ని? ఓకే, ఎందుకు చేసుకోవాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలంటారు? చైల్డ్ మ్యారేజ్ వద్దని. చైల్డ్ ఎవరు సార్? సారీ, అంటే హైట్ లో పెరిగిన అంతే. అలాగా, అంటే ఇంక ఈ సినిమాలో పెళ్లి గురించి మీరు మాట్లాడకపోతే ఎట్లా? హౌ చైల్డ్ మ్యారేజ్ అంటే? లేదు, ఐ థింక్ ఫిల్మ్ లో ఆబ్వియస్లీ ఇంటెన్షన్ ఉంది పెళ్లి చేయాలని. చేసుకోవాలని. అండ్ ఐ థింక్ ద స్టోరీ డెఫినెట్లీ రివాల్వ్స్ అరౌండ్ that for Siddhi as well. Kani Farya ki avanni uttu. How is it different from all the other characters you did till now? I think there's a little bit of a colorless area for the character, which I am very excited about. Okay. And it brings in more depth. So ekko maatladte suspense pothindi. సినిమాలో తన ఫన్ ఉంటుంది, అలా సేమ్ టైం ఎమోషన్ ఒక హాఫ్ లో, సెకండ్ లేటర్ హాఫ్ లో ఒక చిన్న ఎమోషన్ తోటి చేయాలి. అండ్ ఇట్ హాస్ అంటే ఫరియా అంటే జనరల్ గా మనకు జాతిరత్నాలు ఇమేజ్ ఉండిపోయి మనకి ఏంటంటే అంటే అలాంటి ఇది కూడా ఉంటుందండి, వేర్ షీ స్టార్ట్స్ విత్ లైక్ దాట్. అండ్ క్యారెక్టర్ ఫరియా క్యారెక్టర్ ఏంటంటే గో విత్ ద ఫ్లో. అమ్మాయికి ఏదనిపిస్తే ఆ నిమిషానికి ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అమ్మాయిలు జనరల్ గా అలాగే ఉన్నారు. సో చాలా పాయింట్ ని కరెక్ట్ గా తీసుకున్నారు డైరెక్టర్ గారు, బికాజ్ ఆల్ ద గర్ల్స్ ఆర్ లైక్ దట్. వెన్నెల కిషోర్ అవును, నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ అబౌట్ ద క్యారెక్టర్ వాస్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ వెరీ కీ పాయింట్ అన్నమాట, తొందరగా కనెక్ట్ కూడా అవుతారు అమ్మాయిలు. సో కిషోర్ గారు, మీరు చెప్పండి కిషోర్ గారు, సినిమా గురించి, సినిమా కబుర్ల గురించి.
సో బేసిక్గా ఏంటంటే మన హీరో గారి ఫ్యామిలీ అందరికీ డెఫినెట్లీ ఏదో ఒక రోజు మా బాబు గారికి పెళ్లి జరుగుతుంది అనే యాంగిల్ ఉంటారు. బట్ నాకు మాత్రం నేను ఇంకా దాన్ని రియలైజ్ అయిపోయాను, ఓన్లీ మనోడు అవుతుంది లేకపోతే లేదు అనే యాంగిల్ నేను ఉంటాను అనమాట. నా ప్రయారిటీస్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. అది చెప్పలేము ఇప్పుడు, బట్ బేసిక్గా ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ కదా, కొంచెం ప్రయారిటీ నేను డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు దాని గురించి ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్, కానీ బేసిక్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ హిమ్. బట్ నాకేంటంటే అయితే లేకపోతే లేదనే టైప్ లో చేసుకోవద్దు, నాకేంది మేము సుఖపడ్డాం, హ్యాపీగా ఉండు, సింగిల్ గా ఉండు. అలా ఎలా అవుతుంది? అయిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. మా మ్యాట్రిమోనీలో మేము అదే పని చేస్తుంటాం. మేము మాత్రం పడితే సరిపోతుందా? అందరూ పడాలి. మంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే, అవును మరి నేను పడ్డాను, నువ్వు పడద్దు, నాకు డబ్బులు తగిలి నేను పడ్డా, నువ్వు ఖచ్చితంగా పడాలి. అది అమ్మాయిలు పాయింట్ ఆఫ్ వ్యూ, అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అలాగొద్దు. మచ్చా నాకు జరిగింది, నీకు జరగకుండా మచ్చా. అందుకని నేను ఆపుతూ ఉంటారు. కానీ మీరు మాత్రం యూ లవ్ టు మ్యారేజ్ ఆర్ నోనా? ప్రెషర్ అండి. పక్కింటి వాళ్ళ కాడి నుంచి, ఆఫీస్లో కొలీగ్స్ కాడి నుంచి, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ప్రతి వాళ్ళు పెళ్ళెప్పుడు అంటే ఆ ప్రెషర్ ఉంటుంది కదా. హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, బట్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ అ రైట్ గర్ల్. జస్ట్ అందరు ప్రెషర్ ఇచ్చేసారు కాబట్టి నేను పెళ్లి చేసుకోను. నాకు నచ్చాలి, ఒక అమ్మాయి నచ్చాలి, మా వేవ్ లెంత్ సెట్ అవ్వాలి, అప్పుడు చేసుకుంటానన్న. వేవ్ లెంత్ ఏముంది సార్, లెంత్ అయితే సెట్ అయింది బాగానే. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా చూడడానికి అయితే మాత్రం ఫ్రేమ్స్ లో ఐ థింక్ నరేష్ గారు మీ ఫస్ట్ హీరోయిన్ కదా, మీ హైట్ ని ఈక్వల్లీ మ్యాచ్ చేసి. ఎందుకంటే ఎవరు మాకు బాగా గుర్తైన కాంప్లిమెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మాకు రావడం ఫస్ట్ షెట్ మీ హైట్ అంటారు. వాళ్ళు ఒక అతను వచ్చి విచిత్రమైన కాంప్లిమెంట్ ఇచ్చారండి, బాబాయ్ ఉన్నారండి మీరు ఇద్దరు చూడటానికి సెల్ ఫోన్ టవర్స్ లాగా. అందుకే మా షూటింగ్ లో నెట్వర్క్ ప్రాబ్లం రాలేదు. కెమెరామెన్ మాత్రం చాలా హాయిగా ఉంటుంది కదా, హ్యాపీగా టూ షాట్ అయినా సరే ఏం పెట్టనక్కర్లేదు. ప్రొడ్యూసర్ యాపిల్ బాక్సులు ఖర్చులు తగ్గినాయి. ఫరియా ఉంటే యాపిల్ బాక్సులు అవసరం లేదేమో. వెరీ నైస్. అయితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నేను ఏదో ఇంటర్వ్యూ కాదు, మీరు కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర, కీలకమైన నటరంగ స్వరూపం. అది స్టార్టెడ్ విత్ వెరీ వెరీ స్మాల్ క్యారెక్టర్ లాగా, అది తర్వాత ట్రావెల్లో ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పెళ్ళైపోయాక ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? అరే మూవీలో ఎలా ఉంది? సాంగ్ చూసారు కదా, చెప్పండి. అవును చూసాను. మీరు చూసారా సాంగ్? ఆఫ్ కోర్స్ చూసాను. ఎంత ఫన్ ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్ టు రిలీజ్. కొంచెం జెలసీ కూడా అయింది. నాకు కూడా. అవునా? ఆ సాంగ్ కి ఆ మూమెంట్లకి మీకు కొంచెం మాకే సెట్ అయింది అది కాస్త, మాకు కొంచెం కామెడీ చాలా ఫన్నీగా కుదిరింది. రాజాది రాజా అని ఇంట్రొడక్షన్, అంటే వీడు అంటే ఒక అమ్మాయిని స్వయంవరం లాగా కలగంటుంటాడు, ఈవిడ వచ్చి దాంట్లో కళ్ళలో కూడా వచ్చేసి అమ్మాయిని చూపిస్తుంటది. ఈ అమ్మాయిని చూడండి, దాంట్లో ఫన్ డాన్స్ చేస్తూ మళ్ళీ ఇద్దరం టైమింగ్, కామెడీ టైమింగ్ భలే వర్కౌట్ అయింది ఆ సాంగ్ లో. సో ఆ సాంగ్ కూడా, దట్ సాంగ్ ఈస్ బెస్ట్ ఈ సినిమాలో నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ వైజ్ అన్ని రకాల ఉన్నాయి, ఫన్ ఉంది, కీలకంగా అన్నీ ఉన్నాయి. బట్ చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఎంటర్టైన్మెంట్తో నరేష్ గారు వస్తున్నారు. మేము అంతా వెయిటింగ్ సార్. అండ్ దట్ టు కాన్సెప్ట్ కాల్డ్ పెళ్ళి, తెలుగు వాళ్ళు ఇమ్మీడియట్లీ రిలేట్ అయిపోయే టాపిక్. అసలు ఫస్ట్ మీరు అది రిలీజ్ చేసినప్పుడు స్మాల్ టీజర్ లాంటిది కూడా ఎవ్రీబడి గాట్ కనెక్టెడ్. ఇట్ రియలీ వెంట్ వైరల్. అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఓ మేడం సాంగ్ ఇస్ మై లవ్ రియలీ. చాలా బాగుంది. రిపీట్ మోడ్లో విన్నాను నేను. ఆఫ్ కోర్స్ మన రాజా సాంగ్ కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, ఫన్ ప్యాక్డ్ ఆర్టిస్ట్లతో. థర్డ్ నా ఇట్స్ కమింగ్. అండ్ ఇంకేమన్నా విశేషాలు ఉంటాయి కూడా షూటింగ్కి సంబంధించినవి మీ దగ్గర చాలా ఉంటాయి కాబట్టి చెప్తే. I think best part for me was working with Naresh sir. ఎందుకంటే అది చెప్పమన్నాను ఇందాక చెప్పేసి ఎందుకంటే ఓకే ఆబ్వియస్లీ బిట్వీన్ యాక్షన్ అండ్ కట్ ఒక లైక్ మొన్న సుమ గారు ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక పల్స్ ఉంటుంది అని. పల్స్ ఎప్పుడు ఉండాలి అని చెప్పారు. కానీ బిట్వీన్ యాక్షన్ అండ్ కట్ ఒక కెమిస్ట్రీ ఉంటుంది. బట్ ఆఫ్ సెట్ కూడా నరేష్ గారితో ఎంత చిల్ చేశాను అంటే, he's like an encyclopedia for films and series. He'll watch everything. There is not anything that he leaves. You take one name, he'll talk about payment that. నాకు అసలు ఒక 3-4 months నుంచి ఆల్మోస్ట్ నరేష్ గారి మానియా లాగా నడుస్తుంది. బికాస్ ఐఎమ్ వర్కింగ్ 2 films with him. ఇది అది. సో టోటల్ గా నరేష్ గారితో వర్క్ చేసి మాట్లాడి
ఈవెన్ నాకు కూడా అలాగే అనిపించింది, ఎన్సైక్లోపీడియా మొత్తం యూ నేమ్ ఇట్, ఎనీథింగ్ విల్ వాచ్. he'll watch, he'll talk about it. మంచి స్ట్రెస్ బస్టింగ్, ఫోనే అక్కర్లేదు మనకి సెట్లో అసలు. నరేష్ గారు ఉంటే సూపర్. నరేష్ గారు, వీ ఆల్ వాంట్ దిస్ ఫిల్మ్ టు బీ గ్రాండ్ సక్సెస్. అండ్ మనకు ఒక చిన్న గేమ్ ఉంది. గేమ్ అంటే బంతాట లాంటిది అంట, నాకు కూడా తెలీదు. ఆఫ్టర్ గెటింగ్ ద ప్రాపర్టీస్ అసలు గేమ్ ఏంటో చూద్దాం. నరేష్ గారు ఈ మధ్య కాలంలో కొంచెం కామెడీ సైడ్ ఎక్కువ చేయలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. వర్సిటైల్గా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ గ్యాప్, ఇంత ఫన్ ఫిల్డ్ కామెడీ సినిమా చేయడానికి ఏదైనా ప్రెషర్ ఉందా, ఆర్ ఏదన్నా థాట్ ఏంటి? వాట్ అంటే మేము బేసిక్గా కామెడీ సినిమాని సీరియస్ సినిమాకి వెళ్ళడానికి కిషోరే కారణం అండి. తను ఏమన్నా అంటే, భయ్యా నేను హీరోగా చేస్తున్నాను, నువ్వు వద్దు, నాకు కాంపిటీషన్ వద్దు, నువ్వు సీరియస్ సినిమాలకి వెళ్ళిపో, నేను కామెడీ సినిమాలు చేసుకుంటాను. ఇలా ఆడుకుంటాడు సినిమాలో చెప్తున్నాడు. స్టిల్ వరాలు. కిషోర్ గారు లక్కీ చాప్. పేమెంట్ అందింది, కరెక్ట్ గా కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది, అనవసరమైనది మాట్లాడకుండా. అసలు మామూలుగా కాదు. చెప్పండి నరేష్ గారు. సో గ్యాప్ తర్వాత ఇంత కామెడీ సినిమా ఎందుకు, వై? అంటే గ్యాప్ అంటే మహర్షి తర్వాత నేను వాంటెడ్ 6-7 months గ్యాప్ తీసుకున్నానండి, మంచి కథలు చేద్దామని. ఆ టైంలో ఎందుకంటే అప్పటి వరకు నేను చేసే సీరియస్ సినిమా కామెడీ సినిమాలన్నీ ఇది అవ్వటం. అండ్ సుడిగారి తర్వాత యాడెడ్ ప్రెషర్ ఏమైపోయిందంటే, ఎవ్రీ 2 minutes నవ్వించాలి, 3 minutes నవ్వించాలి, ఒక అలారం క్లాక్ పెట్టుకుని, ఒక చిన్న స్టాప్ వాచ్ పెట్టుకుని కామెడీ ఇక్కడ పంచ్ ఉండాలి రాసుకుంటూ వచ్చాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే, అంటే ఐ గెస్ సినిమాలో కామెడీ ఉండాలి కదా, కామెడీ కోసం సినిమా చేయకూడదు, అంటే దట్ హస్ బికమ్ అ థింగ్ అండి లేటర్. అండ్ ఐ థాట్ ఎక్కడో ప్రాబ్లీ నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ 10-15 years నుంచి ఒకటే జానర్లో చూశారు కాబట్టి ఆడియన్స్ కొంత అంటే అదే అవుతుంది, అదే కంటెంట్ అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు అని. అప్పుడు నాంది, ఉగ్రం అన్నీ చేయడం జరిగిందండి. ఈ లోపల మధ్యన 2 సంవత్సరాలు అందరికి వచ్చినట్టు సెలవులు కోవిడ్ ఇచ్చింది, దానివల్ల లేట్ అయింది కాబట్టి. అంతేగాని 3 సినిమాలు చేశానండి సీరియస్ సినిమాలు, ఏదో ఎంత నేను ఒక 20-30 సినిమాలు చేయలేదు. అదే మీకు నెంబర్ ఆఫ్ 6 years తర్వాత వస్తుంది కాబట్టి అండి. బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫన్. ఎందుకంటేనండి కామెడీ సినిమా అంటే ఇప్పుడు యాక్షన్ సినిమా చేసేటప్పటికి ఎంతసేపు భయం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత రోపులు ఎక్కడ కడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హ్యాపీ, ఇప్పుడు కిషోర్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ప్రవీణ్, మన రఘుబాబు గారు, మన వైవార్ష, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆల్రెడీ ఒక సీనే మనం కామెడీ సీన్ చేస్తున్నాం, మనం కూడా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యన ఆయనకు తోచింది, ఆయన కొంత తాలింపు, మీకు కొంత తాలింపు, ఇలాగ అన్ని చేసుకుంటూ, అంటే ఇట్స్ మోర్ లైక్ అంటే నవ్వుకుంటూ ఉంటాం అండి. అండ్ నేను కిషోర్ చాలా సిన్సియర్గా సీన్ పేపర్ పెట్టుకుని ఏమేమి ఆర్డర్ చేయాలని అనుకుంటాం. ఫుడ్ సీన్ పేపర్ అందరికి ఎలా ఉంటుందంటే, మీరు డిస్కస్ చేసుకున్నది సీన్ పేపర్ పెట్టి కూర్చుంటాం. ఏంటి ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు చాలా దూరంగా ఎక్కడి నుంచి చూస్తుంటే మీకు అమ్మని అమ్మ అసలు వీళ్ళు ఎంత ప్రొఫెషనల్ ఆర్టిస్టులు. అంటే ఇంకా లోకల్ కామెడీ ఉన్నప్పుడు స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఎందుకు ఇన్బిల్ట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. అది ప్లస్ నిలబడితేనే చాలు. అది కూడా ఫెంటాస్టిక్ కో యాక్టర్స్ లైక్ జేమీ గారు. అండ్ మనం ఆ టైంలో నేను కిషోర్ గారు అక్కడ వైజాగ్లో ఉంటాం, క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ, మళ్ళీ దాని గురించి ఒకళ్ళు ఫోన్ చేసుకుంటూ ఏంటి ఏమవుతుంది, ఆయన ఒక హోటల్లో నేను ఒక హోటల్లో ఉన్నాను, ఏంటి ఇప్పుడు మన తేడా కొడుతుంది, ఈయన కొట్టేస్తుందండి, తేడా కొట్టేసిందంటే నేను. అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి కిషోర్ జనరల్గా. అండ్ వీ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ అంటే ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్తో చేయటం మీలాంటి, అంటే మీ గురించి కూడా చెప్పాలి కాబట్టి, అంటే నాకు స్వతహాగా మీరు ఉన్నారు, లేకపోతే మోస్తతుగా పొగడాలని కాదు కానీ ఆల్వేస్ అంటే మీరు ఫన్ యాంగిల్ బాగా చేశారు, ఆ నుంచి నేను చూస్తూ వచ్చారు. బట్ నాకు మీలో హిడెన్ టాలెంట్, ఆ డాన్స్ ఉందని నాకు తెలియదు. మీరు మంచి డాన్సర్ ఉన్నారని మొన్న చూసిన షాక్, ఇవిడేంటి ఇంత టైమింగ్ లో చేసేస్తుందని. నేను ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ సార్, సో కాబట్టి అది అలా కుదిరింది. ఇది మాకు చెప్పలేదు, సాంగ్ బిఫోర్ చెప్పలేదు మాకు. నాకు అసలు సాంగ్ లో డాన్స్ ఉంటుందని చెప్పలేదు. సో కాబట్టి నేను ఓకే అని తర్వాత పెట్టేశారు. అది డాన్స్ కాదులేదు, మన ఇద్దరిది సింక్. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మల్లి గారు. సో ఎలా మొదలైంది, ఎలా చెప్పారు కదా, మీరు చెప్పండి, హౌ యూ లైక్ ది స్టోరీ. తెలుగులో చెప్పారండి కదా, అంటే ఎలా చెప్పారంటే ఎలా చెప్పారు కదా అంటే ఆయన రాసుకున్నా కదా. నెక్స్ట్ టైం ఐ క్రాక్ అ జోక్ నో అండ్ యు డోంట్ లాఫ్ కన్సిడరింగ్ ద లెవెల్ దట్ దిస్ ఆఫ్ దిస్. అంటే మీ జోక్, మీ జోకుల కంటే బాగానే ఉంటాయమ్మా. ఏనుగు చీమ జోకులే కాదు కదా, మొన్న అదే చెప్పాను సుమ గారు దాంట్లో. అంటే ఇవాళ ఈవినింగ్ ఏం చేస్తున్నాం అంటే, కథ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, హ్యావ్ నరేషన్ అంటే ఓన్లీ హ్యాస్ ఏషియన్ ఉంది. నో
No, no, no. అది కూడా Delivery is important, sir. ఓకే చెప్పండి, మీరు మీ టైమింగ్ చెప్పండి మేడం. No, I just said normal people, it will just be a story. For you, it will be a narration. అర్థమైందా? నాకు 2 days పెట్టింది ఇంటికి వెళ్ళి ఆలోచించి ఏమంది దాంట్లో జోక్ ఉందా లేకపోతే సీరియస్ గా అందా చెప్పాలి తర్వాత. నేను ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ నవ్వాలి చెప్తే విల్ డెఫినెట్లీ ఇట్లా చేస్తారు కాబట్టి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. అందమైన అమ్మాయి ఏ జోక్ క్రాక్ చేసినా అంటే జోక్ అని నాకు తెలిస్తే మేము నవ్వుతామండి. అప్పుడు she will fall for కాదండి. ఇప్పుడు ఆమె మామూలుగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మేము జోక్ అనుకుని నవ్వామనుకుంటా, అది పెంట అవుద్ది. ఏం చేసినా పెంట్ అయినప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. అదేలే, మీరు కొంచెం నవ్వుతూ చెప్పండి జోక్ అని అర్థం అవుతుంది. లెట్ మీ టెల్ యు ఏ జోక్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చిన్న పాజ్ ఇస్తే మాకు అర్థం అయిపోతుంది. జోక్ మేము ప్రిపేర్ అవుతాం అంతే, చాలా ఉంటుంది. సరే, నెక్స్ట్ టైం. యా ఓకే, చెప్పండి ఎలాగ ఇచ్చారు నరేషన్? మల్లి గారి గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ లో కొంచెం అలా నర్వస్ కనిపించారు, కానీ అది he opened up in the process. Koncham he also understood us, we understood his vibe, and a lot of collaboration happened while the shooting process was going on. So it was a lot of fun, and I think songs is what I'm most excited about, because he also had a lot of fun during the shoot, and I need to watch the film immediately as soon as possible, because even me, I am waiting for the film to release. We shoot చేస్తున్నప్పుడు you have another idea about the whole thing, which, you know, when you're watching it, it's a completely different story. What is that one thing surprised you on sets? Naresh garanna avvochu, anything. This is like, I cannot forget this experience ee cinema lo ani edanna surprise gaani or shock aina parledu edaina you have something like that memorable ga. ఎర్లీగా ప్యాకప్ లేదు, I think DOP sir's work, it didn't shock me. It wasn't shocking. You liked but it. I really liked working with his frames and his whole visual representation of the film. He is more of a narrative Yeah, cameraman. he's not a a normal. storyteller. He follows the script. Yeah. He follows the dialogue. He follows the script. He takes the emotion. That's what I observed. Yeah. Just not the frames. అందుకే I think అది కొంచెం మెల్ట్ అయిందేమో, ఆర్టిస్టిక్ గా అనిపించింది. ఒక రోజు he said, sir, we can't shoot anymore, light is going. Just because my name is Surya doesn't mean I can do anything, he said. కానీ వెరీ డీటెయిలింగ్ లో అసలు కిల్లర్ అసలు. Yeah. అండ్ నాకు ఎక్కడ మంచి అనిపిస్తుంది అంటే మన పంచ్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది కూడా ఆయనకు కరెక్ట్ గా తెలుసు, అక్కడ కట్ అయిపోతుందని తెలుసు, కరెక్ట్ గా దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాడు. అండ్ ఈ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ మీ, ఇది కొంచెం కుదిరితే ఇక్కడ కొంచెం లాగే చెప్పేస్తే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. కామెడీ టైమింగ్ ఉంది ఆయనకి కొంచెం, కాబట్టి మనకి అది హెల్ప్ అయింది యాక్చువల్లీ. అవును, వెరీ నైస్. సో ఇంకేం మాట్లాడదాం. కిషోర్ గారు, ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? ఫేవరెట్ అంటే వైజాగ్ బీచ్ లోనే వైట్ అండ్ వైట్ లో సేమ్ ఇలాంటి కాస్ట్యూమ్ లో రంభ గారు వస్తుంటారు. రంభ గారా? అండ్ రామ్ సార్ గారు జాగింగ్ అని వెళ్ళిపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఏ సినిమా? ఆ సినిమా కదా మా ఫాదర్ చేసిన సినిమా కదా, రాజేంద్ర ప్రసాద్ గారు మనం చేసిన ఆ ఒక్క అడుగు. రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమా కాదు సార్, మన అల్లరి నరేష్ గారు. ఈ సినిమాలో బెస్ట్ సీన్ అంటే నేను చేసిన చికెన్ సీన్ అనుకుంటాను. చికెన్ సీనా? అందుకని నేను చెప్పాను. అంతకన్నా ఏం చెప్పరా? వద్దులేండి, మాకు కూడా మేము సినిమా నా సెల్ఫిష్ కాబట్టి నా సీన్ ఇష్టం, చికెన్ సీన్ నాకు చాలా ఇష్టం. వి హావ్ టు బి సెల్ఫిష్ అండి, లేకపోతే ఎట్లా అందరు సెల్ఫిష్ గానే ఉండాలి. కానీ ఆ ఒకటి అడకు ఈ ఒకటి అడకులో కామన్ థింగ్ ఏంటి తెలుసా? నరేష్ గారా? సారీ, నరేష్ గారు ఎలా అవుతారు? కామన్ థింగ్ ఏంటి చెప్పరా? మీరు కరెక్ట్, అన్నోయింగ్ గా కరెక్ట్. మీరు అన్నోయింగ్ గా కరెక్టా? ఫస్ట్ సినిమా అంటే అది. I didn't know this. ఒక సీన్ చేస్తుంటాను. హాలిడేస్ కి వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్తే ఊరికే ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తావా అంటే చేస్తాను. అప్పుడు మనకు ఏం భయం ఏం లేదు కదా, చేసేస్తాను ఏముందని. వచ్చి ఒక అమ్మాయి రాజేంద్ర ప్రసాద్ గారి సిస్టమ్ లేపుని వెళ్ళిపోతాను. అంటే అప్పుడే మా ఫాదర్ తెలుసు అనుకుంటా నా క్యారెక్టర్. అంటే మొన్న ఎందుకో అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి రెండే ఉన్నాయి, టైటిల్ ఒకటి. అప్పుడు దాంట్లో నేను యాక్ట్ చేయటం, అదే సినిమాకి నేను హీరో టైటిల్ చేయటం. అండ్ ఆ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ ఒక
దాన్ని ఏమంటారు స్వయంవరంతో సాంగ్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా స్వయంవరంతో సాంగ్ ఉంటుంది. ఇది అనుకుని చేయలేదు కిషోర్, జస్ట్ లైక్ అలా కుదిరింది కథ అనుకున్నప్పుడు. ఈ కథలో కూడా నెంబర్ ఆఫ్ అమ్మాయిలు చూస్తున్నాడు కాబట్టి ఒక స్వయంవరం సెటప్ పెడదాం, ఒక సాంగ్ పెట్టి బాగుంటుంది అని అనుకున్నాం. మొన్న ఎప్పుడో కూర్చొని చూస్తుంటే సిమిలారిటీస్ ఏమున్నాయి అనుకుంటే దీంట్లో కూడా అదే ఉంది, రాజాది రాజా అని దాంట్లో ఉంటుంది, దీంట్లో కూడా రాజాది రాజా రెండు మ్యాచ్ అంటే అది కుదిరింది అంతే అలాగా. యూనివర్సల్ కనెక్షన్. బట్ ఆ సినిమాకి నీ సినిమాకి అంటే మీ ద్వారా అందరికి ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో సెటిల్ అవ్వనవాడు పెళ్లి చేసుకుంటే పడే కష్టాలు, దీంట్లో సెటిల్ అయిన వాడికి పెళ్లి అవ్వట్లేదు వాడు పడే కష్టాలు. సో ఇట్స్ 2 డిఫరెంట్, ఒక నేమ్ తప్ప ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. కిషోర్ గారు, ఈవీవి గారి గురించి ఆయన సినిమాల గురించి మనం బేసిక్ గా హాస్య ప్రియులం కాబట్టి చెప్పక్కర్లేదు, మొత్తం క్యాసెట్లు అరిగిపోయేదాకా అన్ని సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఒకవేళ మీరు నరేష్ గారితో కలిసి ఒక సినిమా రిక్రియేట్ చేయాలి జస్ట్ ఇన్ కేస్ అంటే వాట్ సినిమా, మీరు ఏ సినిమా చూస్ చేస్తారు? వెరీ నైస్. నేనైతే కిషోర్ తోటి హలో బ్రదర్ బ్రహ్మానందం నాకే ఇస్తే అంటే కిషోర్ కి అంటే ఐ కెన్ సీ దట్ వైబ్ ఇద్దరిది. అన్ని ఏ క్యారెక్టర్ చేస్తావు జంబలెడి బొమ్మలో? యాక్చువల్లీ నాకు ఇష్టం అన్ని క్యారెక్టర్స్. మనం మన ఇద్దరం కలిసి ఆ ట్రాక్ చేద్దాం. బయట బ్రహ్మానందం నొప్పులు పడుతుంటే లోపల అది 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 రిక్రియేట్ చేయాలి మన ఇద్దరం కలిసి. మీరు చెప్తుంటే జస్ట్ ఇమాజిన్ ఆ దాంట్లో ఆ వీడియో గెటప్ వేసుకుంటారు కదా బ్రహ్మాండంగా, అది మీరు వేసుకుంటే అలా ఉంటుంది. ఏమిస్తారు మగపరిచి కట్నాలు లేదంటే నేను తాగి తంతుంటది కదా ఒక క్యారెక్టర్, అది అదేస్తాను. కట్ట బాగుంది నిజంగానే. ఫింగర్స్ క్రాస్, మనం దీన్ని ఒకసారి టైం వచ్చినప్పుడు రిక్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అబ్బూరి రవి గారు. సో ఎంత మంచిగా రాయడం జరిగింది, అండ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిస్ వర్క్. నరేష్ గారు, అంటే మన ఇదివరకు రవి గారు నాకు నాంది నుంచి స్టార్ట్ అయ్యారండి. సో సీరియస్ సినిమాలు ఆయన అసలు, ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ గానే ఉండే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూసారు, అంటే ఈజ్ లైక్ యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, అండ్ యూ టాక్ అబౌట్ పాలిటిక్స్, యూ టాక్ అబౌట్ ఇండస్ట్రీస్, యూ టాక్ అబౌట్, హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఆయన ఒక సినిమా ఏదైనా ఒప్పుకున్నాడంటే రీసెర్చ్ చేస్తాడు దాని మీద, అంటే జస్ట్ నాట్ వచ్చేసాం రాసేసాం, అంటే సినిమాటిక్ లిబర్టీస్ అంటాం కదా కొన్ని, ఏముంటుందిలే చేసేద్దాం లేదు. హీ ఫాలోస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఇంక్లూడింగ్ ఈ సినిమా చేసినప్పుడు కూడా. దెన్ వీ హ్యాడ్ అ డిస్కషన్ అంటే ఏమంటే వస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో వేర్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి వెరీ ఆర్గానిక్ కామెడీ ఉండాలండి. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి స్లాప్స్టిక్ కామెడీ. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి కామెడీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ స్పూఫ్స్. నేను కానీ కిషోర్ కానీ ఎవరినో స్పూఫులు చేసి కాదండి. ఇట్ హ్యాస్ టు బి లైక్ ఒరిజినల్ కామెడీ అన్నది మనం కొత్తగా రాయాలి. సో అండ్ వెరీ ఆర్గానిక్గా ఉండాలంటే దెన్ వీ కేమ్ ఆన్ బోర్డ్ అండి. దెన్ అప్పుడు అదే ఒక పెళ్లికి ఇన్ని తంతుల అంటే మాంగళ్య తంతున అని అన్నారు కానీ తొందరగా అన్నాను. సో ఇట్స్ లైక్ ఆల్ దిస్ థింగ్స్ విత్, అంటే మీకు ఆ సినిమా చూసినప్పుడు క్యారెక్టర్స్ అక్కడ కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏదో కావాలని ఇక్కడ పంచ్ కోసం పంచి పెట్టినట్టు కాకుండా బాగా వీవ్ చేశారండి. సో అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే ఒక సెట్ లోకి వచ్చి ఒకసారి నాకు ఎక్కడన్నా స్టక్ అయిపోతుండే, అంటే నాకు ఎక్కడన్నా ఒక చోట ఇప్పుడు ఏదైనా స్టక్ అయిపోతుంది, దీన్ని ఇక్కడ నుంచి ఏదో చెయ్యాలని తెలుసు, ఏం చేయాలో తెలియదు మనకి, బాగుంటుంది ఐడియా. దెన్ హీ యూస్ టు కమ్ అండి ఎనీ టైమ్ డే, లైక్ మీ షూటింగ్ చేసినప్పుడు సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ రావాలి, ఒక అరగంట రావాలంటే యూస్ టు కమ్ దేర్, సిట్ దేర్, దాన్ని కూర్చుని మళ్ళీ లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఈ ఐడియా బాగుంటుందని. సో ఈజ్ ఆల్వేస్ హ్యాండ్స్ ఆన్. అండ్ ఒక కొత్త డైరెక్టర్కి దట్స్ యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే హీ గివ్స్ యూ, అంటే మనం ఏదైతే మళ్ళీ గారే కథ అండి ఈ సినిమాకి, ఆయన ఏదైతే కథ అనుకున్నారో దానికి పర్ఫెక్ట్గా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చేసి ఇచ్చారు. ఇట్స్ బికమ్, అంటే ఆయనకి ఈజీ అయిపోతుందండి. సో యాజ్ అన్ యాక్టర్గా కిషోర్ కానీ ఫరియాక్ కానీ నాకు కానీ వచ్చి చెప్పినప్పుడు కూడా, సో ద సీన్ పేపర్ అండ్ ఎవ్రీథింగ్, సో వేర్ జెన్యూన్గా, అంటే మన ఎక్కడో బుక్ జోక్స్ లేకపోతే ఏదో ఇంకోటో అది కాకుండా క్లీన్గా, అంటే మన దాంట్లో నుంచి, అంటే మనకు ఓన్గా రాసుకున్న, ఓన్గా ఇన్వెంట్ చేసుకున్న జోక్స్ లా ఉంటాయండి. అలా ఉంటేనే మనకి చూస్తున్నప్పుడు ఆ ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది. నేను యాక్చువల్లీ మళ్ళీ గారు వచ్చి చెప్తున్నప్పుడు యూజువల్లీ మనకి ఇంకా పర్ఫెక్ట్ సీన్ తెలుసు, నథింగ్ టు ఇంప్రూవ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఎక్కడ ఉంటుందో కరెక్ట్ గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు సూర్య గారు కూడా ద వే హీ షో, ఐ మీన్ మొత్తం సీన్స్ తీయడం కూడా పెద్ద ఎక్కువ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు, ఉన్నది సరిగ్గా చేసి వెళ్ళిపోతే చాలు అన్నట్టు. సో వాట్స్ చాలా హ్యాపీగా, అంటే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు కదా, సో స్టిక్కీ నోట్స్ అని పెట్టేసి ఇక్కడ హైలైట్ చేసి ఫుల్ హ్యాపీగా కూర్చున్నాను, అంటే ఫుల్ స్క్రిప్ట్ దొరికింది. అయినా యూ క్యాన్ స్పీక్ గుడ్ తెలుగు కదా, అంత ముందే స్క్రిప్ట్
అంటే స్క్రిప్ట్స్ జనరల్ ఎవరు కదా బౌన్స్ స్క్రిప్ట్ బిఫోర్ షూటింగ్ ఇచ్చేసారు అంటుంది. సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అన్ యాక్టర్ కదా. just to have the chronological order. అంటే అది కూడా చెప్పండి మళ్ళీ. అదే డెక్కన్ క్రానిక్ అదొక రకమైన డిజార్డర్ అది. ఆర్డర్ అండి. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? అందరినీ అడుగుతాం ఈ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్? It'll come out next, then you'll know. I don't want to reveal too much, just little. నాకు వచ్చి ఇష్టాన్ని దాచడం ఎంతో కష్టం తెలిసిన ఆ సాంగ్ ఒకటి అండి. దాని తర్వాత మనం చేసిన ఫన్ సాంగ్ అంటే నాకు ఐ ఎంజాయ్డ్ రాజాది రాజా అంటే ఐ ఎంజాయ్డ్ ఇట్ బేసిక్ గా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా బాడీ లాంగ్వేజ్ లూజ్ చేసేసి ఎందుకంటే అన్ని సీరియస్ సినిమాలు లాగా అయిపోయి మళ్ళీ మళ్ళీ కొంచెం ఎక్కడో పాత నరేషన్ నేనే చూసుకున్నాను అనిపించింది. అంటే ఫుల్ సాలిడ్ గా చేసిన డాన్స్ అంటే ఐ మైట్ బి రాంగ్, శివన్ టపాకే కదా సాలిడ్ గా ఆల్మోస్ట్ శివశాస్త్రి కూడా ఆల్మోస్ట్ 4 songs సాలిడ్ ఉంటాయి. ఇందులో ఏమన్నా మీ ఇద్దరి దగ్గర నుంచి ఒక మాస్ డాన్స్ నెంబర్ ఏదన్నా ఉందా? ఎందుకంటే ఫరియా ఇస్ అ బ్యూటిఫుల్ డాన్సర్ కదా, అలాంటిది అమ్మాయికి ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టారు, నాకు పెట్టలేదు, నేను అలిగా. మనకి రాజా ఉంది సార్. మీరు అమ్మాయి ఇంట్రొడక్షన్ సాంగ్ తోటండి, నాకు నార్మల్ ఇంట్రొడక్షన్ అండి. ఫ్లో ఉండాలి కదా. సో ఫ్లో అంటారు, ఆర్డర్ అంటారు, ఏమో మనకి ఒక రియలీ బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్ ఉంది అండి. ఐ థింక్ అమ్మాయిల ఇంట్రొడక్షన్ సాంగ్స్ బాగుంటాయి సార్, కొంచెం ఆ బ్యూటీ యాడప్ అవుతుంది, బాగుంటుంది. రాజు సుందర్ మాస్టర్ చేసిన సాంగ్. కిషోర్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఒకసారి పాడండి. ఎందుకు మీ ఫేవరెట్ సాంగ్? మా ఇద్దరిదా అంటే మాతోటి బాలు గారు ఒట్టించుకున్నారు, మీరు ఎప్పుడు జీవితంలో పాట పాడకూడదు అని ప్రామిస్ చేయించుకున్నారు. అయితే వద్దులేండి సార్, అంత పెద్ద అంతే, వద్దులేండి. థ్యాంక్ యూ సో మచ్. రండి, ఎంత బాగుంది. ఇప్పుడు మనందరం ఒక చిన్న బాల్ ఆట ఆడతాం సార్. మేము మీకు బాల్ ఇసిరేస్తాను, మీకు కనిపించిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసి పాస్ చేస్తారు. సో అలా జస్ట్ 1 రౌండ్. అలా చూడకండి సార్, చాలా కొత్తగా ఉందా? ఫస్ట్ మీకే అయినా ఎందుకు కలర్స్ అయిపోతాయి కదా. ఓకే ఓకే, అయితే నరేష్ గారు విల్ స్టార్ట్ విత్. చదవాలండి మీ ఇష్టం సార్. చైనీస్ యాక్చువల్లీ బ్లూ కలర్ అనుకుంటా మీకు వచ్చింది అటు సైడ్. ఓకే, నాకు వచ్చింది 3 reasons to watch ఆవకటి అడక్కు. దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో 3 reasons to watch ఆవకటి అడక్కు అంటే మంచి సమ్మర్లో, వేడి సమ్మర్లో శుభ్రంగా ఏసీ థియేటర్లో కూర్చుని చల్లగా హ్యాపీగా నవ్వుకుంటూ 2 గంటలు సినిమా చూడొచ్చు. అది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇట్స్ లైక్ ప్యూర్ కామెడీ, ఆర్గానిక్ కామెడీ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో ఎవరెవరు చూడొచ్చు అంటే పెళ్ళి అవ్వని వాళ్ళు చూడొచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు చూడొచ్చు, పెళ్లి కాని వాళ్ళు చూడొచ్చు, డివోర్స్ చేసుకోవాలా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇట్స్ లైక్ ఎవ్రీ ఆల్ ఏజ్ కెన్ రిలేట్ టు దిస్, బికాస్ మ్యారేజ్ అనేది ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఎవరెవరు అంటే ఎక్కడో తెలియకుండా ప్రతి ఇంట్లో సంబంధాలు చూస్తూనే ఉంటారు. పిండి పిల్లలు, బాబాయ్ పిల్లలకు ఎవరికో చూస్తుంటారు. సో వాళ్ళందరికీ కనెక్ట్ అవుతారు, బికాస్ ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద అంటే ఇది ఎంత కామెడీ సినిమా ఉన్నా కూడా విచ్ ఇస్ లైక్ దీంట్లో ఒక మంచి కంటెంట్ కూడా ఉంది. విచ్ అంటే చాలా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మనుషులకి చుట్టూ స్కాములు, అలాంటి స్కామ్ గురించి కూడా ఒకటి చెప్పడం జరుగుతుంది. సో విచ్ ఇస్ నాట్ బీన్ టోల్డ్ బై ఎనీ వన్. సో దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ వి టాక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ థర్డ్ రీజన్ ఇస్ వెనిల్ కిషోర్ ఉన్నాడు, సరియా ఉంది, హరితేజ గారు ఉన్నారు, జేమీ ఉంది, అందరితో పాటు నేను ఉన్నాను. ఆల్మోస్ట్ అందరూ నవ్వించే వాళ్ళంతా ఒక చోట కలిపి ఉన్నారు కాబట్టి నవ్వుకోవాలనిపిస్తే హాయిగా వెళ్ళిపోవచ్చు. సూపర్ పాస్ చేయొచ్చు, ఎవరు ఇష్టమైతే వాళ్ళకి. సార్ అందుకే సార్ పెళ్ళవట్లేదు, అంటే పక్కన అమ్మాయిని ఉంచుకుని కిషోర్ కేస్తారేంటి సార్? చిన్నపిల్ల కదండి, మొన్న పుట్టింది, అందుకే వి హావ్ టు బి కేర్ఫుల్. ఎత్తుకుంటున్నారు, ఇదిగో ఇదే యూజ్ ఓన్లీ అంటారు కాంపిటెంట్ సూపర్విజన్. వార్నింగ్ చెప్తున్నారు. What is your most memorable fan encounter? ఇంకా ఆ స్థాయికి నేను ఎదగలేదండి. Let me tell a joke. కడుపు ఉబ్బిపోయింది.
అబ్బా చూసారా కామెడీ టైం ఎంత బాగుంటుందో ఇలాగే అనుకున్నాం మేము. పాపం అబ్బుర్రాయ్ గారికి తెలుసుంటే ఇది కూడా రాసేవాడు. వచ్చి జస్ట్ మిస్ మా. క్యూట్ క్యూట్ క్యూట్. Thank you. ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏది అవ్వలేదా కిషోర్ గారు మీకు? ఏదో అయి ఉంటుంది. ఖచ్చితంగా అయి ఉంటుంది, Craziest thing. తెచ్చుకోండి. అంటే what we didn't expect. ఏమో అంట అందరు కాకా సూపర్ అంటారు కానీ అంతే. సడన్ గా వచ్చి అంత బాగుంది, మీరు బాగా చేశారు, మీ మాట్లాడుతుంటే- పేరు తప్ప ఎవరో పేరు చెప్పి సెల్ఫీ దిగాక పెద్ద ఫ్యాన్ సార్, మీ సినిమా అన్ని చూసాను సార్. ఇంతకీ మీ పేరెంట్ సార్? లే అంటే ఒక పర్సన్ ఏంటంటే నాకు ఐ థింక్ మున్నార్లో కలిసారు అనుకుంటా. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు అందరితోటి, మీకోసం వచ్చాను సార్ నేను పొల్లచ్చిన వచ్చి అని వాళ్ళు నాయన కూడా వచ్చాడు, సార్ మీకోసం వచ్చి పొల్లచ్చినట్టే మొత్తం ఎంతమంది గురించి వచ్చామంటే అది చెప్పకపోతే ఫోటోలు ఇవ్వట్లేదు సార్. అందరు కదా చెప్తున్నారు. సో అది బట్ నాట్ మచ్ యువర్ సెలబ్రిటీ క్రష్ అంటే దిస్ ఇస్ గోనా ఆయన నాకు తెలుసు, ఆన్సర్ తెలుసు. అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ ఈ మధ్య. బట్ ఆల్ టైమ్ మూడు పేర్లు కూడా ఓకే. ఆల్ టైమ్ నేహా శర్మ. నేహ శర్మ, ఐ థాట్ దీపిక. చేసాను మూడ్ ఆన్. ఓ షీ గాట్ మ్యారీడ్ అనా? మూవ్డ్ ఆన్ అంట. ఓకే నేనే కదా. yes ఓకే Same I want. ఇంకోటి చదవండి. ఇది Same. ఇది చదవండి. Again, it will, yeah, no. Okay. Okay. Crazy thing you've done on sets. జోక్స్. I'll do everything crazy on set. But for me, ఇది మీడియాలో కూడా చెప్పచ్చు, ఎవ్రీ కేజీ ఐఎమ్ క్రేజీ. ఇది Every kg, I'm crazy. మనం ఆమెలా మాట్లాడే కదా. Good, ah? Nice, nice. Good one. what's the crazy thing you have done on sets? Can I come back to this? Yes. Think can come back. Okay. మీ సెలబ్రిటీ. సినిమాలో ఓకే సినిమాలో గనాకి మ్యారేజ్ అయిందా? మీరు చెప్పలేదు, నన్ను సినిమాలో- చూస్తారండి. యాక్చువల్లీ టెక్నికలీ ఈవిడ ఏమైనా చేయగలరు సార్. ఇదంతా న్యూస్ క్రియేట్ చేయగలరు, కంటెంట్ క్రియేట్ చోటా ప్రసాద్ గారిని పిలిపించి లాగిల్ తీసి లేదు మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి. ఒక్కసారిగా నాకు కథ అంతా మారిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆవిడ ఇచ్చిన లాక్. నాకు తెలియకుండా వేరే కథ. సరే ఇంకోటి ఓకే సార్, హూస్ యువర్ సెలబ్రిటీ క్రష్? టెల్ us my బెస్ట్ crush. ఫ్యాన్ ఎన్కౌంటర్ అండ్ సెలబ్రిటీ క్రష్ రెండు Okay, ఆన్సర్స్. Fan encounter, I had multiple. Actually, one funny one is my favorite one. Okay, so I was going in Uber at that point. I didn't have a car, and Jati Ratnalu had released a year అయిపోయింది, and నేను మాస్క్ పెట్టుకొని బయట తిరుగుతున్నా. So nobody recognizes if I'm sitting. So this guy, he's talking about his car, కంప్లైంట్ చేస్తున్నాడు, మేడం సారీ మేడం ఏసీ పని చేస్తలేదు, ఏదైనా ప్రాబ్లం అయింది అనుకుంటా. సో ఐ సెడ్ ఓకే మేబీ యువర్ కార్ ఈస్ యాంగ్రీ విత్ యూ అని చెప్పాను. ఇట్స్ లైక్ మేడం ఎలా తెలుసు మీకు, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, అండ్ దెన్ హీ స్పాయిల్డ్ మై కార్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్. ఐ సెడ్ పర్లేదు అయితే అలా. సో హీ సెడ్ యు నో మ్యామ్ మై కార్స్ నేమ్ ఇస్ చిట్టి. నేను అంత ప్రేమతో అంత షీఈ్ మై ఫ్రెండ్ లాగా. ఐ సెడ్ ఓ ఎందుకు చిట్టి అని అడిగాను. సో యాక్చువల్లీ స్కూల్లో ఒకప్పుడు నాకు క్రష్ ఉండేది చిట్టి అని. సైడ్ ఓ మీకు తెలుసా నా పేరు కూడా చిట్టి అని చెప్పాను. అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు అలా టర్న్ చేసి మ్యామ్ మీరు ఏ స్కూల్ అంట. చైల్డ్హుడ్ క్రష్ కలిసింది అనుకున్నాడు. అదే స్కూల్ పేరు చెప్పేద్దాం అనుకున్నాను. ఆశకి అంత లేదు. అదే కదా అసలు అంతలేదు. కానీ మధ్యలో కార్ ఇస్ యాంగ్రీ విత్ యూ అంటే all your belongings are your friends kada, so you have to keep them like. అంటే ఆవిడ పొద్దున్న లేచి ఫోన్ తోటి జాగ్రత్తగా ఉన్నామా, తిన్నావా, పడుకున్నావా, బ్యాటరీ ఫుల్ గా అయిందా? Are okay, has this never happened with you that you're looking at your phone and you say I really have to change my phone, and the next day screen will crack? అరే సారీ రా నేను నైట్ కింద పక్కన పెట్టా సారీ. Pakkane. Ante always your close valuable things also have emotions, guys. ఈవిడ ప్రిన్సిపల్స్, ఈవిడ సిద్ధాంతాలు అర్థం చేసుకుంటానికి కొన్ని ఒక 4-5 బుక్కులు రాసి మీరు ఇన్ని రోజులు కలిసి పనిచేసి మీరు రాయొచ్చు. ఆవిడ చెప్పేది అంత కంటెంట్ ఉంటుంది. ఆవిడ కారణ జన్మురాలి. ఈ జన్మకి గల కారణం ఏంటంటే చెప్పండి. సరే సిద్ధి కదా. సిద్ధి. హూస్ ఎ సెలబ్రిటీ క్రష్? కరెంటా? కరెంట్ యాక్చువల్లీ 3 చెప్పేయండి, కరెంట్, పాస్ట్, ఫ్యూచర్.
పాస్ట్ చిన్నప్పుడు ఐ థింక్ ఐ హ్యాడ్ వియర్డ్ టేస్ట్ మేబీ, కానీ ఐ యూస్ టు హ్యావ్ వెయిట్ టేస్ట్ అని చెప్పి ఒక సెలబ్రిటీ ఫీల్ అవుతారు ఆలోచించాను. అదే కదా ఆల్రెడీ టెన్షన్ ఉంటుంది, పేరు చెప్పొద్దు ఏంటి ఆలోచించి మర్యాద పనిచేసిన వాళ్ళు అందరూ అనుకుంటుంటారు నో నాట్ మై నేమ్ వదిలేయండి. దానికి తోడు మళ్ళీ ఫాస్ట్ చెప్పండి. ఇప్పుడు కరెంట్ క్రష్ చెప్తాను. కొంచెం ఇంత దాని గురించి ఎక్కువ వివరించగలరు. మామూలుగా చెప్పేసి సారీ, నా కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలుగు క్రష్ అంటే ఉంది. యూ కెన్ హావ్ ఎ క్రష్ ఆన్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎవరి మీద దీపికతో ఐ హ్యాడ్ ఎ క్రష్ మూడ్ ఆన్. ఆమెకేం తెలియదు మూవ్ ఆన్. ఇప్పుడు కరెంట్ క్రష్ ప్రభాస్ అండి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్ చేస్తుంది. కానీ ఈవిడ హైట్ సెట్ చేసుకుంటారు బేసిక్ గా, చూసుకోవాలి కదా. చాలా ప్లానింగ్. చిన్నప్పుడు నాకు రితేష్ దేశ్ముఖ్ మీద క్రష్ ఉంది. రితేష్ దేశ్ముఖ్ మంచి ఆర్టిస్ట్. జెనీలి గారు మీకు తెలుసా? నాకు తెలుసు. పంపిద్దాం, ఈ క్లిప్ ఒక్కటి ఎడిట్ చేసి పంపించాం. ఫ్యూచర్ లో క్రష్ ఎమర్జింగ్ యాక్టర్ ఎవరైనా కనిపిస్తే ఐ థింక్ హి మైట్ బి బాగున్నాడు, వీడికి లైఫ్ ఇద్దాం. పడుకున్నాడు ఫ్యూచర్ లో మేబీ. ఈవిడ ఇంత ఆలోచిస్తుందంటే మీకు తెలుసు కదా, మేము ఓన్లీ క్రష్ గురించి మాట్లాడుతున్నాం అంతే. టైం పడుతుంది చెప్పండి, భోజనం చేసి వచ్చేస్తాం. ఇది కూడా కొంచెం ఆలోచించాలి కదా, ఇది ఇంపార్టెంట్ విషయాలు. మే 3rd లోపు చెప్పేస్తారా? ఫ్యూచర్ క్రష్ అప్పుడు ఫ్యూచర్ లో చెప్దాం. సక్సెస్ మీట్ లో అప్పుడెప్పుడన్నా మాట్లాడదాం అండి. ఇక్కడ చాలండి, ఏముంది లేండి. అమ్మాయిలకి బాల్ వేసుకోవడం, సెలబ్రిటీ క్రష్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దానికే వెళ్దామా? మాకు కూడా అదే వెళ్దాం. అవును, ఫ్యాన్ ఎన్కౌంటర్ అండ్ సెలబ్రిటీ క్రష్ అదే వెళ్ళాలా? సినిమా గురించి మాట్లాడదామంటే ఫ్యాన్ ఎన్కౌంటర్ లో చెప్పు. సినిమా చెప్పు, చెప్పండి. అడిగారు ఇప్పుడు, సిగ్గుపడుతున్నారు అప్పుడే. అయ్యో అదే సిగ్గు కాదు సార్, చెప్పు చెప్పు. నేనే నాకు అట్లాంటి క్రష్లు గిష్లు ఏం లేదు. సెలబ్రిటీ ఫ్యాన్ మూమెంట్. ఫ్యాన్ ఎన్కౌంటర్ వచ్చి నాకు సీరియల్స్ చేసే టైంలో, ఇప్పుడు కాదు, ఒకరు వచ్చి సీరియస్గా నేను ఏదో షూటింగ్లో ఉంటే ఒక ఆయన వచ్చి, మేడం మీరే కదా సీరియల్లో హీరోయిన్ అది ఇది అని మాట్లాడి. అవును, నాకు చాలా కోపం ఉంది మీ మీద, మీకు తెలీదు మా ఇంట్లో పెద్ద గొడవైంది మీ వల్ల. అంటే ఏంటి అంటే, పొద్దునుంచి సాయంత్రం దాకా నేను పని చేసి వస్తా, 7:30 కరెక్ట్గా మీ సీరియల్ వస్తుంది, నా పెళ్ళం పెడుతుంది, నాకు అన్నం పెట్టదు, నేను చూసినా ఇంకా నా వల్ల కాక టీవీ పగలగొట్టినా మేడం నేను ఒక రోజు, మీ వల్ల టీవీ పగిలింది నాకు. అంటే ఇప్పుడు నా మీద ఏమన్నా వేస్తావారా ఆ బిల్లు, నీకు దాన్ని పెడతారు అని చెప్పి. సో అలా అదొక ఫ్యాన్ ఎన్కౌంటర్ కాదు, జస్ట్ ఎన్కౌంటర్. ఎన్కౌంటరే నేను ఎక్కువ ఫ్యాన్ అంటే అతనికి నువ్వు అంటే పిచ్చి, అతను క్రేజీ థింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ బాల్ మళ్ళీ ఇవాళ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఇది. అలా అతను తిట్టే నాకు కూడా చాలా మంది తిట్టారు, అవని చెప్తాను. చూసారు నేను ఎంత జెన్యూన్ గా చెప్పాను. అలా చాలా ఉన్నాయి, మల్టిపుల్ గా ఉన్నాయి. ఇట్స్ ఓకే. సెలబ్రిటీ క్రష్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంతేం లేదు. హస్బెండ్ పేరు చెప్తుంది. అట్లా సెలబ్రిటీ క్రష్ అంటే హస్బెండ్ ఎందుకు చెప్పారు? సెలబ్రిటీ అనే క్రష్ అది బాగా తెలుసు, కానీ ఫ్యాన్ అని కూడా తెలియదు. ఓకే, సెలబ్రిటీ క్రష్ ప్రెజెంట్ సెలబ్రిటీ క్రష్ మాత్రం నాకు యానిమల్ చూసినప్పటి నుంచి రణబీర్ కపూర్. ఇప్పుడు నాకు అంత సిగ్గుపడ్డావు ఎందుకు? పాస్ట్ రిషి కపూర్ కాదు, తెలుగే చెప్పండి. ఓకే, చెప్పొచ్చు కదా. సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. నా క్రష్ గురించి ఎందుకు సార్? ఓకే, ఇప్పుడు చేయట్లేదండి సినిమాలో? చేస్తున్నాడు. ఓకే, సో మా ఆ ఒక్కటి అడుక్కు గురించి విశేషాలు అన్నీ మాట్లాడుకున్నాం. May 3rd సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో, నరేష్ గారు చెప్పారు కదా, పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా వద్దా అనుకున్న డౌట్ ఉన్నోళ్ళు, చేసుకోని వాళ్ళు అందరూ వెళ్ళి హాయిగా కడుపుబ్బా నవ్వుకుని మా సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీ తరపు నుంచి కూడా ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆ ఒకటి అడుక్కు. అండ్ 3rd రిలీజ్ ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాలని కూడా ఆడియన్స్ కి చెప్పేద్దాం. అమ్మాయి చెప్తే ఆ గ్యాప్ లో నేను యాక్చువల్గా మంచి జోక్ తో చెప్పేసి క్లోజింగ్ స్టేట్మెంట్ అది కూడా చెప్పండి. చెప్పండి, మాకు రెడీగా ఉంటాం.
ఇది జోక్ కాదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. సీరియస్ అంట. ప్లీజ్ సీరియస్గా వినండి. 3rd మేకి మా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీ కామెడీ ఫిల్మ్ అండి, కానీ సీరియస్గా చెప్తున్నాను. సీరియస్ సాంగ్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇమోషనల్, రోలర్ కోస్టర్, స్టోరీ, కాంటెంట్ అన్నీ దొరుకుతాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ రోలర్ రోలర్ కోస్టర్ అమ్యూజ్మెంట్ పార్క్ సార్ అది ఇమోషన్స్ అంటే Emotional. లైక్ రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా. రోలర్ కోస్టర్ అంటే సార్ ఇంకా మా మ్యాట్రిమోనీలో మీకు పెళ్లిళ్ళు చేయడం మా తరం కాదు సార్. మీరు ఇట్లా క్యూట్ గా అందంగా ఉన్న అమ్మాయిల మీద ఇలా జోకులు వేస్తుంటే ఎట్లా? సారీ అండి, నన్ను క్షమించండి. మే 3వ తారీఖున ఇప్పుడే ఫరియా గారు చెప్పినట్టు రోలర్ కోస్టర్స్ ఉండవు సినిమాలో, కానీ రోలర్ కోస్టర్ రైడ్ విత్ ఫన్. సో డెఫినెట్ గా 3వ తారీఖు రండి, థియేటర్ రండి. వీళ్ళు హ్యావ్ అంటే మంచి టైం ఉంటుంది, 2.5 hours మీకు హ్యాపీగా నవ్వుకుంటారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ యువర్ టికెట్ మనీ.